తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి వారు కోరుకున్న విధంగా గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్, నూతన పెన్షన్లు ఇస్తామని అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని, బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇండ్లు కట్టి ఇవ్వలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నెల్లూట్ల సోమలక్ష్మి నర్సయ్య, నెల్లూట్ల లింగస్వామి, వెన్న మహేందర్ రెడ్డి, శైలేంద్రచారి, వెన్న వెంకటరెడ్డి, ఉడతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ గారు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన సిఇఓ గారు, ఇక్కడికి ఇచ్చేసిన అధికారులకు, సోదరులకు, సోదరిమణులకు, స్నేహితులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడే ఈ టీమ్ లీడర్ ప్రసాద్ గారు ప్రజాపాలన ముఖ్యమంత్రి సందేశం ఇచ్చినారు. దాని తర్వాత పూర్తిగా వివరణ ఇచ్చినారు. ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు ఏ విధంగా నింపాలి అని సిఇఓ గారు, స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన సిఇఓ గారు పూర్తిగా చెప్పినారు. ఏదైతే కొన్ని డౌట్స్ ఉంటే కూడా అడగమన్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగినారు, ఆరోగ్యశ్రీ విషయంలో అడిగినారు. ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. అదేవిధంగా కొత్తగా దీంట్లో రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు విషయంలో చాలామంది డౌట్ ఉండే, దానికి కూడా వారు వివరణ ఇచ్చినారు. తెల్ల కార్డు కావాల్సిన వారు, ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఇవ్వలేదు కాబట్టి దీని ప్రభుత్వం అర్హులైన వారందరికీ కూడా రాజకీయాల అతీతంగా ఇవ్వాలనే ఆలోచనతో ఎవరైతే కుటుంబాలు వేరుపడ్డాయో వాళ్ళు కూడా తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వైట్ రేషన్ కార్డు వల్లనే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. అందరికీ అనుమానం ఉన్నది, మరి వైట్ రేషన్ కార్డు లేకుండా మరి వేరే కార్డ్స్ ఉంటే ఇస్తారంటే ఇవ్వరు. ఎందుకంటే ఇది అర్హులైన వారికి ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా గతానికి ఇప్పటికి పోలిస్తే ఇండ్ల విషయంలో మాత్రం రాజకీయాలు ఇక్కడ ఉండవు. నాకు శత్రువు అయినా కూడా ఆయనకు 100% ఇవ్వటం 800 ఫ్యామిలీస్కు మాత్రమే ఐడెంటిఫై చేసినారు. ఇలా మరి అవి 1000 కావచ్చు, 1200 కావచ్చు. కాబట్టి దరఖాస్తులు రాని వాళ్ళు కూడా ఇక్కడ దరఖాస్తులు తీసుకోవచ్చు. కాబట్టి ఆ దరఖాస్తులు కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఆ దరఖాస్తులు తీసుకొని మాకు కుటుంబంలో మా ఇంటికి ఒకటే ఇచ్చినారు, ఒకేలా అప్లై చేయాలనే ఆలోచన ఉండకూడదని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మీరు ఎంతమంది అప్లికేషన్ పెట్టుకుంటారో అంతమందికి అప్లికేషన్ ఇవ్వబడుతుంది. అంతే కదండి సేవ్. ఓకే, అది గురించి దీని ఈ 6 గ్యారంటీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఉదాహరణకు నేను రైతును కాబట్టి నాకు రైతు భరోసా వస్తుంది, దీన్ని కూడా పెట్టుకోవాలి. తప్పుడు కాదమ్మా, కరెక్ట్ అమ్మా, నీకు అవునా కాదా? కాబట్టి అది ప్రభుత్వ పాలసీ. కాబట్టి ఎవరు ఏది కావాలన్నా అది కోరుకోవటం తప్పులేదు, మనం పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకోకుండా రాదు. కాబట్టి దయచేసి మీరు దీన్ని సద్వినియోగం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇంకేదైనా ఉన్నట్టయితే ఇక్కడ అధికారులు ఉంటారు, తర్వాత మా పెద్దలు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకోమని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన అధికారులకు, టీంకి అందరికీ కూడా, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. థ్యాంక్ యూ.